నమస్తే జీవికే న్యూస్ ప్రేక్షకులందరికీ మరోసారి స్వాగతం. మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా రామగుండం కార్పొరేషన్ లోపల ఉన్నటువంటి 69వ డివిజన్, ఈ 39వ డివిజన్ నుంచి ఇప్పుడు మన ముందు కిరణ్జీ ఉన్నారు. నమస్తే కిరణ్జీ. నమస్తే అన్న. రామగుండం ప్రజలకు, ముఖ్యంగా 39 డివిజన్ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నేను మీ నామసభ కిరణ్జీ అడ్వకేట్ అన్న. వస్తుంది, మీరు కూడా యువకులే కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల లోపల మీరు పోటీ చేసి తట్టుకోగలుగుతారు. ఇప్పుడు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, దేశం వ్యాప్తంగా కూడా యువకులే రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా యువకులను ఆదరిస్తారని నమ్మకంతో నేను బరిలో జనరల్ కానీ బీసీ కానీ వస్తే చేద్దాం అనుకున్నాను. మహిళ వచ్చింది, మా భార్యను నిల్చోబెడతాను, తను కూడా మంచి వేలు ఎడ్యుకేటర్ అన్న, కంప్లీట్ చేసి ఈ రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఎప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట అనేది ఉండి అది చేస్తున్నారు. మరి అలాంటి సందర్భంలో మీరు కూడా డబ్బు మనిషి కాదని ఏం నమ్మకం? మేము ప్రజలకు వచ్చిందే నా వంతు మంచి చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చినాను. డబ్బు సంపాదించుకోవాలనుకుంటే నేను ఇంజనీరింగ్ చేసినాను, ఎంబీఏ చేసినాను, ఎల్ఎల్బీ చేసినాను. నేను హైదరాబాద్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే నా గోరెండు ఉన్నారు. డబ్బే లక్ష్యం కాదు, సేవే లక్ష్యంగా నేను రామగుండం గోవర్కని వచ్చాను. ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? రేపు గెలిస్తే నువ్వు కూడా శివాజీనగర్లోకి ఏమన్నా చేస్తావా, మరి లేకపోతే అంతే ఉంటుందా? బరాబర్ అన్న మీరు చెప్పింది. అక్షరాల మా డివిజన్లో ఉన్న కూరగాయల మార్కెట్ అతిపెద్ద కూరగాయల మార్కెట్ అన్న, కానీ మా డివిజన్ ప్రజలకు ఏమీ లాభం లేకుండా పోయింది. బరాబరు నేను చెప్తున్నా, నేను ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక మంచి విజన్తో వస్తున్నా. ఖచ్చితంగా ధరలో జరిగినటువంటి అవకతవకలను బయట తీస్తా. నా డివిజన్లకే నా ప్రజలు, నా సింగరేణి రిటైర్మెంట్ అయినా అలా పిల్లలు ఉద్యోగం లేకుండా చిన్న చిన్న చిత్తవారి 100% నేను ఖచ్చితంగా న్యాయం చేస్తా అన్న. ఏం చెప్పాలన్నా, మా డివిజన్ పేరు శివాజీనగర్. మా మార్కెట్ వచ్చేసి కూడా మా శివాజీనగర్ ఉంటాయి. కానీ గత ఎలాంటి నాయకులు కానీ ఎవరు కానీ నువ్వేం చేసినావు? అప్పుడు నువ్వేమన్నా సాయం చేసినావు? వాళ్ళని ఏం చేసినావు? అంటే నేనేం చేసినాను అంటాను ఏంటన్నా, గత సంవత్సరం ఏదైతే సింగరేణి క్వార్టర్లు కూలగొట్టినప్పుడు వాళ్ళకి మద్దతుగా చౌరస్తాల టెంట్ వేసే క్రమంలో పోలీసు వాళ్ళు వచ్చి కూడా మమ్మల్ని లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్ కాడికి తీసుకెళ్ళిన ఉన్నదన్న. కాబట్టి చూపేస్తారు. మరి మీకైతే ఓటేస్తారా? ఇప్పుడు ఆ డివిజన్కు వచ్చి ఓట్లు వేస్తారా? ఈ ఉన్న ఓట్లలో 300 ఓట్లు కదా. అసలు మీకు ఎందుకు ఓటు వేయాలి? వాళ్ళకి టికెట్ వేరే వాళ్ళకి, అప్పుడు ఈ పరిస్థితి ఏంటి? 2012 నుంచి కూడా పార్టీలు మారకుండా బీఆర్ఎస్ పార్టీ మీదనే ఉన్నా అన్న. నాకు నమ్మకం ఉన్నది. చంద్రన్న కూడా నాకు మాట ఇచ్చాడు. అదేవిధంగా మా పార్టీలో సీనియర్ నాయకులు కూడా అందరూ కూడా నా దిక్కు మొగ్గు చూపుతున్నారన్న. ఒకవేళ పార్టీ టికెట్ కనుక రాకపోతే స్వతంత్ర అభ్యర్థి కూడా బరిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నది అని అంటారు. మీ మీద కేసులు ఉన్నాయి అన్న. ఈ క్రిమినల్ కేసులు అంటే అంత పెద్ద, నేనేం నేరస్తులు లెక్క అంత పెద్ద కేసులు ఏం లేవు అన్న. ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నించి చేస్తాన్న పథకాలు ఇవ్వకపోయేసరికి